వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా కొత్తబావి గ్రామంలో సర్పంచ్ వీరంగం. తప్పతాగి సర్పంచ్ మరియు అతని అనుచరులు మహిళపై దాడి. యాదాద్రి భువనగిరి జిల్లా చిల్లాపురం గ్రామంలో ఎడ్లకొట్ట మీదికి దూసుకెళ్లిన లారీ. సుమారు ₹1,00,000 నష్టం. తగిన న్యాయం చేయాలని రైతన్న ఆవేదన. సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు సీరియస్. తమను ఎస్మాల పేరుతో భయపెడితే బెదిరేది లేదని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే కొండమల్లెపల్లి మండలం కొత్తబావి గ్రామంలో మనీషా అనే మహిళ బెల్ట్ షాపు నిర్వహిస్తోంది. కొత్తబావి గ్రామ సర్పంచ్ యాదయ్య మరియు అతని అనుచరులు బెల్ట్ షాపు వద్దకు వచ్చి బీర్లు అడగ్గా డబ్బులు అడిగినందుకు మరియు ఇక్కడ సిట్టింగ్ లేదు, బయటికి ఎక్కడికన్నా వెళ్ళండి సార్ అని చెప్పినందుకు నానా దుర్భాషలాడి దాడి చేయడమే కాకుండా మహిళ ఇంట్లోని సామాను మొత్తం పగలగొట్టి పసివాడని కూడా చూడకుండా తన కొడుకు నిద్రిస్తున్న మంచాన్ని కూడా తన్ని విరగొట్టాడని, అదృష్టవశాత్తు తన చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరించి వెళ్లారని బాధిత మహిళ తెలపడం జరిగింది. నా పేరు మనీషా. మా ఊరు కొత్తబాయి. మా ఊరు సర్పంచ్ నిన్న పండగ రోజు మా షాప్లోకి వచ్చి 5 బీర్లు ఆర్డర్ చేసిర్రు. 5 తీసుకొని వచ్చిండు. అయితే ఇళ్ళనే తాగుతాం, ఇళ్ళనే సిట్టింగ్ చేస్తామని అంటే నేను వద్దు సార్, ఇళ్ళ వద్దు అని చెప్పిన. పైసలు అడిగిన పోతున్నాడు. పైసలు అడిగితే ఆ సార్ ఏమన్నాడంటే, పైసలు అడిగినప్పుడు లంచదానా నీకు ఎక్కడియా పైసలు, ఎవరిచ్చేది ఉంది, ఎక్కిన తాగి అన్ని మాటలు అడ్డదిడ్డంగా మాట్లాడిండు. పైసలు ఇవ్వమని అడిగితే లంచదానా నీకు ఎక్కడివే పైసలు అని అన్నాడు అని జుట్టు పట్టి గుంజి మావోడు ఈడ వండబెట్టితే మావోడు ఉండని చూడకుండా అది మొత్తం దాన్ని ఆ చిన్నపిల్లగాని ఆడ వండబెట్టినప్పుడు మొత్తం మీద పడ్డాయి. వాడిని నేను ఎత్తుకునేసరికి మొత్తం గులగొట్టిండు. కూలరు కాలుతోంది అన్నాడు, ఫ్రిడ్జ్ ఉంది అన్నాడు, బీర్లు వల్లగొట్టిండు. 5 పోరాలు వల్లగొట్టిరు. ఎవరు సర్పంచ్? సర్పంచే వల్లగొట్టి. పేరు యాదయ్య, జబ్బు యాదయ్య. సర్పంచ్ ఉండి ఇట్లా చేస్తుంటే మీరు ఊరోళ్ళు ఏమంటలేరు. ఊరోళ్ళ మీదకే ఎగురుతుండు. ఊరోళ్ళ మీదకే అడ్డదిడ్డంగా మాట్లాడుతుండు. అది సమాజం, అది ఊరోనికి చెప్పాలి, 10 మంది చెప్పాల్సింది. అట్లా చేస్తే ఇట్లా అది తాగి వచ్చి నన్ను ఇట్లా చేసిండు. ఎన్ని గంటలకు ఆడవాళ్ళ నన్ను చూడకుండా మా ఆయన లేనప్పుడు వచ్చి ఇంత పని చేసిపోయిండు. ఎన్ని గంటలకు జరిగింది? నైట్ 7 అయింది. 7 అయింది. మీ ఆయన ఉండా? లేడు. ఎటు పోయిండు? మా ఆయన బయటికి పోయిండు, మల్లెపల్లికి పోయిండు. ఇంకా ఏమైనా పైసలు ఎంత, ఆస్తి నష్టం ఎంత జరిగింది? అందులో నిన్న 50,000 అప్పు తెచ్చి పెట్టినాము. అందులో 25,000 ఉన్నాయి. మొత్తము ఫ్రిడ్జ్ ఇవన్నీ వచ్చేసి 2,50,000 నష్టం అయింది. నష్టం జరిగింది. అబ్బాయిని చూడకుండా కూడా, చిన్న అబ్బాయిని చూడకుండా కూడా మొత్తం నాశనం చేసిరు. ఆ మంచం వల్ల వండ పెడితే ఆ మంచం వల్ల కూడా మొత్తం దాన్ని వేసిరు. నెత్తి పట్టి ఇడ్చి బయటికి వేసిరు నన్ను. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామ శివార్లో తెల్లవారుజామున లారీ రోడ్డు పక్కన ఉన్న లచ్చమ్మ గుడికి చెందిన జక్కల సైదులు అనే రైతు ఎడ్లకొట్ట మీదికి లారీ దూసుకెళ్లడంతో 2 ఎడ్లలో ఒక ఎద్దు మృతి చెందడమే కాకుండా కొట్టం పూర్తిగా కూలిపోయింది. మరో ఎద్దుకు స్వల్ప గాయాలయ్యాయి. సుమారు ₹1,00,000 నష్టం కలిగిందని రైతుకు తగిన న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. గోపాపం మనం ధరించి గట చేయి తీసుకొని కొట్టాం మనం.
ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, నువ్వు తాగి నేను బండి వాడేమంటాడు, పండుగ తీసుకుపోయినా ఇక్కడ పెట్టుకోవాలి, ఇచ్చినప్పుడు నువ్వు ఎన్ని అయినా నువ్వే కట్టు, 2 లక్షలు కట్టు, 5 లక్షలు 2 ఇంకా లింగంపల్లి సాంగ్ పెట్టుకొని ఇంకా ఉరికొస్తున్నాడు. అది అట్ట పోయినా ఎట్లా ఆయన బతుకు ఆడుతున్నావు బతుకు మమ్మల్ని ముంచిండు కాక అన్యాయంగా ఎదురు ముంచే కొట్ట ముంచే. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోగా సీఎం కేసీఆర్ తమను ఎస్మాల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని, అయితే కేసీఆర్ బెదిరింపులకు భయపడేది లేదని నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు అంటున్నారు. కేసీఆర్ ఎన్ని విధాలుగా బెదిరించినా తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని, అన్ని పార్టీల మద్దతుతో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, దీనిపై రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. ఈయనే దీన్ని పట్టుకొని ఉండడమే కాకుండా నిర్ణయం తీసుకున్నాము. తర్వాత మాట్లాడాలని చెప్పి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక గతంలో జరగబోయే ప్రతి పోరాటానికి కూడా మనం అందరం ఒకటే అనేది మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను మాట ద్వారా మరి నివాళులు అర్పిస్తాం. దేశంలో జరిగే దసరా ఉత్సవాలు ఒకటైతే అక్కడ జరిగే వేడుకలు మాత్రం సంథింగ్ స్పెషల్. అదే మైసూర్ రాజావారి ప్యాలెస్. అందరి అడుగులు అటువైపే అన్నట్టుగా మైసూర్ ప్యాలెస్ వైపే జంబూ సవారీని వీక్షించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వేలాదిగా తరలి రావడంతో బెంగళూరు దసరా శోభతో కళకళలాడుతోంది. జంబూ సవారీ చూసేందుకు లక్షలాది ప్రజలు మైసూర్ ప్యాలెస్ దిశగా వడివడి అడుగులు వేస్తున్నారు. ఉత్సవాల సమారంభ ప్రారంభ క్షణాల కోసం పరితపిస్తున్నారు. నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా స్వర్ణవర్ణంలో ప్యాలెస్ దగదగలాడుతూ బంగారు కాంతులను విరజిమ్ముతోంది.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో అశేష భక్తులు పాల్గొని ఆనంద పరవశంలో మునిగి తేలారు. ఈ దసరా సంబరాలను వాయుసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ సిఐ గంగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాముడు సార్ గారికి సన్మానం కార్యక్రమం. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం దసరా పండుగ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలో జంబి చెట్టుకు పూజా కార్యక్రమం జరిగింది. ఆలయ పూజారి జోషి కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో గ్రామం విరిసిల్లాలని ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం భక్తులు జమ్మియాకు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమసేన్ రావు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ కృష్ణయ్య, నరసింహులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు. రాజాయ ప్రసన్నసాయ నమో వైశ్రవణాయ కుబేరాజ వైశ్రవణాయ మహారాజాయ నమః యారికాని చుపాని కృతాని చ తానికం పదే పదే పాపోహం పాప సంభవం పాపాత్మం పాపకర్మాణంతరాయ మంకృప దేవాసనాగతవత్సల క్షమే క్షమేతి పాపం క్షమే శత్రుఘ్నినాశనం హృష్ట అర్జునస్య ధనుర్ధరే రామస్య ప్రియదర్శనం హృష్టన్న భోజనం కష్టదారిద్ర్యనాశనం. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో దసరా మహోత్సవములు కేరళ వైద్యాలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలర్దేవపల్లి డివిజన్లో ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. పురాతన దేవాలయమైన కట్టమైసమ్మ ఆలయం పల్లె చెరువు వద్ద ప్రకాశన్న యువసేన ఆధ్వర్యంలో బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి ప్రత్యేకంగా నీటి కొలనులను ఏర్పాటు చేశారు. పల్లె చెరువు ప్రస్తుతం మురికి నీటితో నిండిపోయిందని, ఈ మురికి నీటిలో బతుకమ్మను వేయడం పట్ల పలువురు భక్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రకాశన్న యువసేన అధ్యక్షుడు రాముగౌడ్ ఆధ్వర్యంలో శాశ్వత మంచినీటి కొలను ఏర్పాటు చేశారు. దసరా మహోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ ప్రాంగణంలోని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులకు ఆలయ రాజగోపురం నుండి పుష్ప పల్లకిలో ఊరేగింపు తోడుకొని వచ్చి పుష్కరిణితో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెప్పపై వేంచేబు చేయించి విశేష పూజాధికారులు నిర్వహించారు. దివ్యాయ నమః సార్ రామరెడ్డి సార్ కొద్దిగా విజయదశమి పర్వదినం పురస్కరించుకుని వరంగల్ జిల్లా పరకాల హన్మకొండలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట స్థానిక పొడ్రై వద్ద జంతుబలి కార్యక్రమం తర్వాత చెన్నకేశ్వర స్వామి దేవాలయం నుండి రథం ఊరేగింపు సెమీ పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి, డీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నాయని రాజేందర్ విచ్చేసి పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేసి రావణ వధ కార్యక్రమం పూర్తి చేశారు. ఈ యొక్క చరిత్ర ఎప్పుడు కానీ చెడు మీద నిజంగా విజయం సాధిస్తానటానికి నిమిషాలైతే మొత్తం కొలాప్స్ అయిపోయింది. మరబడ అంటే అయిపోయింది. ఇది అయ్యేటప్పుడు 2 నిమిషాలు నుంచి తరలి వచ్చిన పిల్ల పాపలు బంధువర్గ మరియు వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు మీ కుటుంబ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ, నిజానికి ఈ సంవత్సరం మా
మొన్న జరిగిన బతుకమ్మ పండుగ కావచ్చు, జరుగుతున్న దసరా పండుగ కావచ్చు, చాలా సంతోషంగా చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. వరంగల్లో జరుగుతున్న రంగలీల మైదానాన్ని కన్నా కూడా ఇది అశేషంగా తల్లి రావడం జరిగింది. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేసిన మున్సిపల్ సిబ్బందికి, చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మరి నిజామాబాద్ జిల్లాలోని జోగన్పల్లి రాజగౌడ్ సేవా సమితి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అనాథాశ్రమం నందు దుస్తుల పంపిణీ చేశారు. అనాథలకు చేతనివ్వటానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు జరిగించుటకు ఈ సేవా సమితి ఎల్లవేళలా ముందుంటుందని సేవా సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వప్న, నిహారిక, కిరణ్ గౌడ్, సుమన్ పాల్గొన్నారు. నాలుగు గ్రామాలు ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి పంచాయతీలో 4 గ్రామాలు ఆరాధ్య దైవం చెన్నకేశవ స్వామి కందనాతి మసీదుపురం మాస్ మాందొడ్డి వెంకటగిరి దేవరగుట్ట తరహాలో ఇక్కడ చెన్నకేశవ స్వామి రథోత్సవం భుజాల మీద మోసుకొని కొండపై నుంచి కడివెల్లి దారిలో ఊరు పొలిమేర దగ్గర జమ్మి చెట్టు దగ్గరికి తీసుకెళ్లి పూజా కార్యక్రమం అనంతరం కొండపైకి చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే సుమారు 50 అడుగులు ఎత్తు ఉన్న రథం భుజాలపైన మోసుకుపోవడం, మార్గమధ్యంలో ఇటు అటు కింద పడడం, భక్తులకు చేతులు కాళ్ళు గాయాలు కావడం సర్వసాధారణం. తప్పు చేసిన వారికి గాయాలు అవ్వడం అనేది ఇక్కడే భక్తులకు నమ్మకం. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కందనాతి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి రథోత్సవం సందర్భంగా ఇక్కడ అందరూ కూడా భక్తాదులందరూ కూడా ఎక్కువ రావడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి తగినంత సిబ్బందిని ఇక్కడ బందోబస్తుగా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. నైట్ అంతా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, ఇతర గ్రామస్తులందరూ కూడా చెన్నకేశవ స్వామి రథోత్సవాన్ని జమ్మి చెట్టు వరకు తీసుకుని వెళ్ళడం జరిగింది. జమ్మి చెట్టు నుంచి తిరిగి టెంపుల్ వరకు కూడా ఈ రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రశాంతంగా పూర్తయింది. దీన్ని సహకరించినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరూ కూడా తెలియజేయడం ఏమంటే, మీరందరూ కూడా జాగ్రత్తగా దీన్ని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలుపుకుంటున్నాను. ఎమ్మిగనూరు రూరల్ ఎస్ఐ కె రామసుబ్బయ్య. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పరిధిలోని విజయదశమి సందర్భంగా గ్రామ ప్రజలంతా కలిసి ర్యాలీగా స్కూల్ గ్రౌండ్ లోకి వెళ్లి జమ్మి చెట్టు పూజ చేసి అనంతరం ఒకరికొకరు అలాయ్ బలాయ్ తీసుకోవడం జరిగింది.
వరంగల్ అర్బన్ రంగలీలా మైదానం ఉర్సుగుట్టలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్య అతిథిగా హాజరైన పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా పండుగను జరుపుకుంటామని స్పష్టం చేశారు. ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటు చేసిన రావణ వధలో మంత్రి ఎర్రబెల్లితో పాటు శాసనసభ్యుడు నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, జిల్లా పోలీస్ కమిషనర్ రవీంద్రనాథ్ హాజరయ్యారు. మీరు ఓపికతో సహనంతో మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మాకు సహకరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మీకు ఎదురువైపులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ రావణ వధ ప్రస్తుతం కొనసాగుతుంది. మన గౌరవ శాసనసభ్యులు దాన్ని ఎలక్ట్రానిక్ యొక్క రావణ వధను కొనసాగిస్తారు. రాష్ట్రం అంతా కూడా భారతదేశం అంతా కూడా ఎట్లా జరుగుతాయి అనేది ముఖ్యంగా ఇక్కడ జరుపుకుంటున్న ఉత్సవ కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులందరికీ అది ఫౌండేషన్ చేసుకోబోతుంది. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే కేటీఆర్ గారి ప్రాంతం మీద ప్రేమతోటి ఆ ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని మించిన ఏ నియోజకవర్గం కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ ప్రేమతోటే, ఆ హక్కుతోటే మీరు ఇచ్చిన అవకాశంతో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరిని కూడా వేరుకుంటున్నాం. కాలాతీతమైంది. ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలన్నది పూర్తిగా నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆశీర్వదిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు వారు ఆశీర్వదించి మీ ముందుకు పంపారు. మీ నుంచి మన్ననలు పొందుతా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకుంటాను కూడా తెలియజేసుకుంటూ, మంచిపై చెడుపై మంచి సాధించేటువంటి దినం మహిషాసుర వర్ధిని. అందుకే ఎక్కడైతే చెడు ఉంటుందో ఆ చెడును సంహరించడానికే ఈ మహిషాసుర మర్దిని అన్నది అందరు కూడా తెలిసిన సారాంశమే. కాబట్టి ఎక్కడి వారక్కడ ప్రజలందరూ కూడా ఎక్కడైతే చెడు కనబడుతుందో దాన్ని మంచి రూపంలో రూపొందించి ఈ యొక్క ప్రాంతాన్ని మంచి వైపు నడిపించాలని కూడా కోరుకుంటూ, మరొకసారి ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ విచ్చేసిన వారికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా దసరా ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా కొత్తబావి గ్రామంలో సర్పంచ్ వీరంగం, తప్పతాగి సర్పంచ్ మరియు అతని అనుచరులు మహిళపై దాడి. యాదాద్రి భువనగిరి జిల్లా చిల్లాపురం గ్రామంలో ఎడ్లకొట్ట మీదికి దూసుకెళ్లిన లారీ, సుమారు 1,00,000 రూపాయల నష్టం, తగిన న్యాయం చేయాలని రైతన్న ఆవేదన. సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు సీరియస్, తమను ఎస్మాల పేరుతో భయపెడితే బెదిరేది లేదని ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.